పెద్ద నుండి సెకండ్ సింగిల్ అయితే రాబోతుంది అనమాట. ఫస్ట్ సాంగ్ చిక్రీ ఎంత ఊపింది అనేటటువంటిది మనం స్పెషల్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇక సెకండ్ సింగిల్ వస్తే ఎలా ఉంటుంది అనేటటువంటిది జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఇది లవ్ సాంగ్ కాదు ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే వెనక జెండాలు అయితే కానొస్తుంది అనమాట. కొంతమంది వ్యక్తులు పరిగెడుతూ ఉన్నారు. ఇదంతా కూడా క్రికెట్ నేపథ్యంలో జరిగేటటువంటి సాంగ్. ఒక గ్రౌండ్ ఉంటుంది. ఆ గ్రౌండ్ లో ఆల్రెడీ మీరు బుచ్చుబాబు బర్త్డే కేక్ కటింగ్ అప్పుడు పెద్ది అని చెప్పి ఒక సాంగ్ అయితే ప్లే చేశారు. సో ఇది చూసుకున్నట్లయితే టైటిల్ సాంగ్ అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. సాంగ్ చూసుకున్నట్లయితే మన మార్చి 2వ తారీఖు రిలీజ్ చేస్తున్నారు. రాయ్ రాయ్ రా 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 అనేటటువంటి టైటిల్ అయితే ఖరారు చేశారు. రామ్ చరణ్ ఇందులో మామూలుగా లేడు. బీడీ అయితే మ్యాండేటరీ. మన హీరోయిన్ నెంబర్ పడేటప్పుడు బీడీ కలుస్తుండు, గ్లిమ్స్ లో బీడీ కలుస్తుండు, క్రికెట్ ఆడేటప్పుడు కూడా బీడీ అయితే కంపల్సరీ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ ఉంది. మరి రామ్ చరణ్ అన్న చేతిలో ఉన్నది ఏంది, అది అసలు ఏంది, ఎందుకు దాన్ని వాడతారు అనేటటువంటిది డెప్త్ వివరిస్తూ ఒక వీడియో చేశా. కింద కనపడుతున్న లింక్ క్లిక్ చేయండి. ఆ వీడియో చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. సెకండ్ సింగిల్ సాంగ్ అయితే మామూలుగా లేదు. ఒక మోటివేషన్, ఒక క్రికెట్ నేపథ్యంలో జరిగేటటువంటి సాంగ్ అంట. మన ఢిల్లీలో షూట్ చేసింది కూడా ఈ సాంగే అంట.